పరమ తండ్రి మనల్ని మరొక సబ్బాదినములో ప్రవేశింపజేస్తూ వచ్చాడు. ఈ దినమున మనం ఆయన యొక్క ఉపదేశాన్ని విందాము. ఇంతవరకు ఆయన ఆరాధిస్తూ వచ్చాము, గణపరుస్తూ వచ్చాము, ఆయన మహేపరుస్తూ వచ్చాము. ఈ సమయంలో ఆయన ఉపదేశాన్ని విందాము. చదువుకున్న కీర్తన గ్రంథము 44వ అధ్యాయములో, కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమియ్యలేదు. నువ్వు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సంపదను ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. పరిశుద్ధుడా, మాగనుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి యెషువా మెస్సా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడు, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, పూజారుడా, మహిమగల తండ్రి, మహిమాన్వితుడా, ఆది సంభూతుడా, యుగ యుగములు జీవించువాడా, నిన్న నేడు ఏకరీతి ఉండే తండ్రి, మీకే స్తుతులు స్తోత్రం. ఇదిగోనైనా మరి సబ్బాతు రోజు తండ్రి, ఇదిగోనైనా సంఘముగా నిన్ను చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను పూజించుటకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం. సర్వోన్నతుడా, జీవముల తండ్రి, ఇదిగోనైనా ఇంతవరకు తండ్రి, ఇదిగో నేను మరి పాటల ద్వారా మహిమ పొందినారు తండ్రి. ఇదిగోనైనా మరి నీ దాసుడు దయాకర్ ఇదిగోనైనా సమాజంను ఉద్దేశించి దాన్ని మరి ప్రసంగించనై ఉండగా మీరే తనను మీరు మీ నోటి బూరగా వాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. దయగల తండ్రి, కృపగల తండ్రి, ఇదిగోనైనా తన ద్వారా మాకు నైనా అనుగ్రహించే మరి జీవవాక్యం కోసమై మీకే స్తుతులు స్తోత్రములు. తద్వారా మా జీవితాలను మేము సరి చేసుకున్నట్టుకు సాయం చేయవలసిందే కోరుచున్నాం. సర్వోన్నతుడు, ఆ జీవముల తండ్రి, అవునైనా నీ వాక్యం మా పాదంలోకి దీపం, మా త్రోవకు వెలుగునై ఉన్న తండ్రి. మరి అటువంటి వాక్యంను తండ్రి, ఇదిగో నీ దాసుడు దయాకర్ మరి మాకు బోధించనై ఉండగా మీరే తనను తండ్రి, ఇదిగోనైనా మీరు స్వాధీనపరచుకోండి తండ్రి. ఆశ్రమిస్తా జీవం గల తండ్రి, ఇదిగో నాయన తనను మరుగుపరుచుకొని తన ద్వారా తండ్రి మాకు కావలసిన ఉపదేశమును మీరే అనుగ్రహించవలసిందే కోరుచు. ఈ కొద్ది పనులు మా ప్రియరక్షకుడు విమోచకుడు నజరేడైన యెషువా మెస్సీయ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చదువుకున్న లేఖన భాగములో అక్కడ కోరాహు కుమారులు ఒక చక్కటి మాట రాస్తూ వస్తుంటున్నాడు. అయ్యా, పూర్వకాలమున మా పితరులు దినములలో నీవు వారికి చేసిన దాని గురించి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దాన్ని మాకు వివరించిరి అని చెప్తూ, అయ్యా నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములు నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. కాబట్టి ఆ పాలు తెలు ప్రవహించే దేశము కానాను దేశమును పరమతని ఇజ్రాయేలుకు వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆ వాగ్దాత దేశమును వారికి సదనింప చేయడానికి కొరకు పరమ తండ్రి అక్కడ ఉన్న 7 రకాల జనాంగములను పరమ తండ్రి వెళ్ళగొడుతూ వచ్చాడు. ఆ యొక్క 7 రకాల జనాంగమును పరమ తండ్రి వారు అక్కడి నుంచి పంపించి వేయడానికి ఇజ్రాయేల్ యొక్క జనాంగము కంటే వారు ఎంతో బలమైన జనాంగము, వారు ఎంతో బలాఢ్యులు, ఎంతో పరాక్రమశాలులు వాళ్ళు. ఎందుకంటే వేగు చూసి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రముల వారు గోత్రానికి ఒకరు చొప్పున వెళ్ళినప్పుడు 2 గోత్రముల వారే ఈ యొక్క యెహోషువ కాలేబు యూదా గోత్రము, యెహోషువ ఆయన బెన్యామీను గోత్రానికి సంబంధించిన ఆ యొక్క వ్యక్తిగా, ఎఫ్రాయిం గోత్రములకు సంబంధించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. అంటే ఈ 2 గోత్రములు తప్ప మిగతా 10 గోత్రముల వారు కూడా వారు ఏమంటూ వచ్చారంటే వాళ్ళు బలాఢ్యులుగా ఉన్నారు, వారు ఎంతో దేహదారుఢ్యం కలిగిన వారుగా ఉన్నారు, వారిని మనం జయించలేము, వారి ముందు మనం ఏ విధంగా ఉన్నామంటే మిడతల వలె ఉన్నాము, కాబట్టి వారిని జయించడం మన తరము కాదు అని వారు అక్కడి నుంచి సమాచారం తీసుకొని వచ్చారు. కానీ పరమతండ్రి ఆ జనాంగమును, అంత గొప్ప బలాఢ్యమైన జనాంగమును ఆ యొక్క కనాను దేశం నుంచి పంపించి వేయడానికి కారణము ఇజ్రాయేలు ఒక బలమైన జనాంగమని కాదు సుమా, ఇజ్రాయేలు ఒక గొప్ప జనాంగమని కాదు సుమా. ఎందుకంటే
పరమతండ్రి అనేక సందర్భాల్లో కూడా ఇజ్రాయెల్ ప్రజలను ఈ విధంగా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు, మీరు వారికంటే తక్కువమే. ఎందుకంటే ఒక మాట ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఒక మాట అంటుంటూ వస్తుంటాడు. ద్వితీయోపదేశ కాండము పరమతండ్రి సన్నిధిలో మొదటి అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటాడు. మొదటి అధ్యాయము 33వ వచనం నుంచి ఒకసారి చదివితే, 33వ వచనం నుంచి, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ ఎలోహిమైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరునూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక, చూడండి, యెహోవాను అనుసరించెను గనుక అతడు దాన్ని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి మీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. చూడండి, అక్కడ మోషే గారు మాట్లాడుతూ వస్తున్నాడు. అక్కడ పరమ తండ్రి ఆ యొక్క ఇద్దరినే, కాలేబును యెహోషువను తప్ప మిగతా వారందరినీ కూడా పరమతండ్రి ఏం చేస్తూ వచ్చాడంటే వారిని ఆ యొక్క దేశంలోకి ప్రవేశింపలేదు. ఎందుకంటే పరమతండ్రి కార్యాలను వారు రుచి చూస్తూ వచ్చారు. పరమతండ్రి యొక్క కార్యములను వారు కనులార చూశారు, చెవులార విన్నారు, అనేక విధాలుగా వారు అనుభవించారు కూడా. పరమతండ్రి యొక్క మార్గముల యందు అనగా పరమతండ్రి వారిని మార్గం నడిపిస్తున్న ఆ సర్వశక్తిని యొక్క కార్యముల యందు వారు విశ్వాసం ఉంచలే సుమా. పరమతండ్రి ఇందులో మనం ప్రవేశింపజేస్తాడా? ఎందుకంటే వారు నమ్ముకున్నదేంటి? వారి బలాన్ని నమ్ముకున్నారు, వారి శక్తిని నమ్ముకున్నారు, వారి యొక్క సామర్థ్యాన్ని వారు నమ్ముకుంటూ వచ్చారు. కానీ పరమతండ్రి అంటూ వచ్చాడు, అయ్యా మీ పక్షమున నేను యుద్ధము చేస్తాను, నేను మీతో కూడా ఉంటాను, ఎందుకంటే నేను మీ మధ్యలో ఉన్నాను. కాబట్టి పరమతండ్రి ఒక మాట అంటూ వచ్చాడు. పరమతండ్రి ఇదే ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయంలో ఒక మాట 22వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు. 22వ వచనంలో మీ ఎలోహిమైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. చూడండి, వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. కాబట్టి మీకంటే వారు గొప్ప జనాంగముగా ఉన్నప్పటికీ, వారు ఎంతో బలాఢ్యమైన జనాంగం ఉన్నప్పటికీ యెహోవా మీ పక్షమున యుద్ధము చేస్తాడు. కాబట్టి ఆయన మీకంటే ముందుగా వెళుతాడు, మీ పక్షాన యుద్ధం చేస్తాడు. కాబట్టి మీరు భయపడవద్దని ఆయన తెలియజేస్తూ ఆ విధంగా పరమతండ్రి వారిని నడిపిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి పరమతండ్రి వారిని ఆయన కంటే, అంటే ఇజ్రాయెల్ జనాంగము కంటే బలమైన జనాంగమును వెళ్ళగొట్టి, బలమైన జనాంగమును ఆయన 4వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాట అంటుంటాడు. 4వ అధ్యాయం 38వ వచనం, ద్వితీయోపదేశ కాండం 4:38లో నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించను. చాలండి, నీకంటే బలమైన జనాంగమును, ఇజ్రాయెల్ కంటే బలమైన జనాంగమును పరమతండ్రి వెలగొడుతూ వచ్చాడు సుమా. ఏంటి అంటే పరమతండ్రి వారికి పక్షమున ఉన్నాడు, వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఆయన తన యొక్క బాహు చాపుతున్నాడు, తన యొక్క శక్తి ద్వారా, తన యొక్క బలము ద్వారా. అందుకే ఇక్కడ మనం చదువుకున్న 44వ కీర్తనలో, అయ్యా నీ యొక్క బలము చేత, నీ భుజబలము చేత అన్యజనులు వెలగొట్టి ఆ దేశంలో వారిని నాటితివి. కాబట్టి పరమతండ్రి వారి యొక్క స్థాయిని బట్టి, వారి యొక్క బలాన్ని బట్టి, వారి సంఖ్యని బట్టి,
వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, ఇజ్రాయేల్ ప్రజలకున్న సామర్థ్యాన్ని బట్టి కానాను దేశమును వారికి చదివింపచేయలేదు. కానీ పరమ తండ్రి వారి గురించి అంటుంటాడు, మీరు లెక్కకు తక్కువే కదా అంటుంటాడు, మీరు తక్కువ జనాంగమే కదా అంటాడు, మీకంటే బలమైన జనాంగం వారు అంటాడు. కానీ పరమ తండ్రి తన బాహువు చేత, తన శక్తి చేత, తన బలము చేత వారికి విజయం ఇస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక చక్కటి మాట 44 కీర్తన 3వ వచనంలో, నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేసెను. చూడండి, వారికి విజయము ఏ విధంగా కలుగుతూ వచ్చిందట, నీ బాహువే, నీ ముఖకాంతియే, నీవు వారి పక్షమున ఉన్నావు, నీ ముఖకాంతి వారి మీద ఉంది కాబట్టి వారికి విజయం ఇస్తూ వచ్చావు తండ్రి. కాబట్టి ఈ దినమున మనము ధ్యానించకపోయే అంశం ఏంటంటే విజయము. విజయము ఎలోహిం జనాంగములకు ఏ విధంగా విజయం దొరుకుతుంది అంటే, ఆయన వారికి విజయం దయచేయాలి, ఆయన వారికి జయం ఇవ్వాలి, ఆయన వారి పక్షమున ఉండాలి, ఆయన వారితో ఉండాలి. కాబట్టి ఆ ఇజ్రాయేల్ పక్షమున ఆయన ఉన్నాడు, వారితో ఉన్నాడు, ఆయన తన బాహును వారి మధ్యలో ఉంచాడు, ఆయన తన బాహు చేత వారికి విజయం ఇస్తూ వచ్చాడు సుమా. కాబట్టి ఇక్కడ చక్కటి, నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. కాబట్టి మనము కూడా విజయం పొందాలి అంటే, మనము కూడా మనకున్న పరిస్థితుల మీద, మనకున్న కష్టాల మీద, మనకున్న శ్రమల మీద, మనకున్న శత్రువు ఎంతో బలముగా ఉన్నప్పటికీ కూడా వాడి మీద విజయం పొందాలి అంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి? ఇజ్రాయెల్ ప్రజలకు పరమతండ్రి విజయం ఇచ్చిన సర్వశక్తుడు మనకు విజయం ఇవ్వడా? మనకు విజయం ఇస్తాడు. మనము ఏ విధంగా ఉంటే విజయం ఇస్తాడు? కాబట్టి కొంతమంది భక్తుల జీవితాలను మనం ధ్యానించుకుందాం. ఇజ్రాయెల్కు పరమతండ్రి తోడుగా ఉంటూ వచ్చాడు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క కానాను సదరించడానికి వారు నడుస్తూ వచ్చినప్పుడు మోయాబు రాజు ఒక మాట అంటుంటాడు. మోయాబు రాజు సంఖ్యాకాండంలో ఒక మాట అంటుంటాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, అయ్యా, ఈ జనాంగం మా పక్క నుంచి వెళుతున్నారు, వీరు కనుక మా మీదికి వస్తే ఏ విధంగా ఉంటుందంటే, ఎందుకంటే 22వ అధ్యాయము సంఖ్యాకాండం 22వ అధ్యాయం 4వ వచనంలో అంటుంటాడు, మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయినని ఆ కాలమందు సిప్పోరు కుమారుడగు బాలాకు మోయాబీలకు రాజు మోయాబీ రాజుడైన బాలాకు అంటున్నాడు, ఎద్దు ఒక పచ్చిక, చూడండి, అంటే బీటి పచ్చిక, అప్పుడే వర్షం పడిన తర్వాత పచ్చగడ్డి పచ్చగా ఉన్నప్పుడు లేత పచ్చగడ్డిని ఎద్దు ఏం చేస్తుంటే అది పూర్తిగా తినేస్తుంది, నాకి వేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎద్దు బిట్టి పచ్చికను నాకి వేయినట్లుగా ఇజ్రాయిల్ కనుక మా మీదకి వస్తే మేము వారి ముందు నిలవలేము, మమ్మల్ని వారు నాకి వేయననిది. చూడండి, ఇజ్రాయిల్ పక్షమున పరమతండ్రి ఎంత గొప్ప వారికి ధైర్యమును, శక్తినిచ్చి, బలమునిచ్చి వారు వెళుతుంటే వేరే దేశస్తుల యొక్క రాజుల యొక్క హృదయాలు కరిగిపోతున్నాయి, భయపడిపోతున్నారు. వేరే దేశస్తుల రాజులు వణికిపోతున్నారు. అమ్మో, ఇజ్రాయెల్ కనుక, ఇజ్రాయెల్ జనాంగము కనుక మా మధ్యలో నుంచి వెళితే, మా దేశం గుండా వెళితే మేము ఉండలేము, వారి ఎదురు నిలవలేము, వారిని తట్టుకోలేము. ఎందుకంటే వారి పక్షం ఉన్నది ఎలోహిమని యెహోవా, సృష్టికర్త అయిన యెహోవా. వారి పక్షమున ఆ శక్తివంతుడైన ఆ యెహోవా నందు మేము తట్టుకోలేమని ఆయన ఏం చేస్తూ వస్తుంటున్నాడంటే ఆ యొక్క బిలాము ప్రవక్తను పిలిపిస్తూ వచ్చాడు. ప్రవక్తను పిలిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ యొక్క బిలాము ప్రవక్త అనేక సందర్భాలలో మోయాబు రాజు చేత ఆ యొక్క ధనము పుచ్చుకోవాలని, ధనాపేక్షతో ఇజ్రాయెల్ ప్రజలను చెప్పించడానికి వెళుతుంటాడు. పరమతని చిత్తం ఎరిగి కూడా, పరమతని ఉద్దేశాన్ని ఎరిగి కూడా, పరమతని ప్రణాళికను ఎరిగి కూడా కేవలం ఈ లోకంలో ఉన్న ధనాన్ని అపేక్షించి వెళుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు. సంఖ్యాకాండంలో పరమతనే తన నోట ఉంచారు ఒక మాట. 23వ అధ్యాయం 8వ వచనంలో, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వచనంలో అంటుంటాడు, ఏమని శపింపగలను? ఎలోహిం శపింపలేదే. ఏమని భయపెట్టగలను? ఎలోహిం భయపెట్టలేదే. చూడండి, మోయాబు రాజైన బాలాకు బిలాము దగ్గరకు వచ్చి, అయ్యా, నువ్వు శపించేతే వారు శపింపబడతారు, నువ్వు దీవిస్తే దీవించబడతారు, కాబట్టి ఇక డబ్బులు తీసుకొని, ధనము తీసుకొని, ఈ ఆస్తి తీసుకొని ఇజ్రాయెల్ ప్రజలను శపించు అని వేడుకుంటూ వచ్చినప్పుడు ఆ యొక్క బిలాము ప్రవక్త అంటూ వచ్చాడు, అయ్యా, ఏమని శపింపగలను?
ఎలోహిమని యెహోవా వారిని శపించలేదే. ఏమని భయపెట్టగలను? ఇజ్రాయేలు ఏలుచున్న ఆ యెహోవా వారిని భయపెట్టలేదే. కాబట్టి వారిని భయపెట్టడం ఎవరి తరము కాదు, వారిని శపించడము ఎవరి తరము కాదు. ఎందుకంటే యెహోవా ముఖకాంతి ఇజ్రాయేలు పక్షమున ఉన్నది, యెహోవా బాహువు ఇజ్రాయేల్ పక్షమున ఉన్నది. కాబట్టి ఇజ్రాయేల్ను భయపెట్టడము కానీ, ఇజ్రాయేల్ జనాంగం శపించడము కానీ, ఇజ్రాయేల్ ప్రజలను ఓడించడము కానీ ఎవరి తరము కాదు సుమా. కాబట్టి ఎవరికి ఆయన విజయం ఇస్తాడు? పరమతండ్రి సన్నిధానంలో ఒక భక్తుడు, శ్రేష్ఠుడైన భక్తుడు తన విజయాన్ని పొందుకుంటూ వచ్చాడు. ఎస్తేరు గ్రంథములో రాయబడుతున్న ఒక మాట, ఎస్తేరు గ్రంథము. ఎందుకంటే పరమతండ్రి ఎవరికి విజయం ఇస్తాడు అనేది మనం మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం వెళితే మనకు పరమతండ్రి విజయం ఇవ్వాలంటే కొంతమంది భక్తులను మనం ముందుంచుకోవాలి సుమా. కొంతమంది భక్తులను మన జీవితాల్లో ముందుంచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనంలో ఒక భక్తుడు కనబడుతూ వస్తుంటాడు. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి, చూడండి, పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. చూడండి, మొర్దెకై, యూదుడైన మొర్దెకై జరిగిన సంగతి తెలుసుకొని అహష్వేరోషు రాజు దగ్గర హామాను కుట్రతో కుయుక్తితో యూదులందరినీ కూడా చంపించడానికి కొరకు తాకీదులు రాయించుకొని దాని మీద ముద్ర వేయించుకొని, రాజముద్ర వేయించుకొని, రాజ ఉంగురంతో ముద్ర వేయించుకొని, ఇక ఆ ముద్ర వేయబడితే కాదు అది మార్చబడదు. కాబట్టి ఆ యొక్క ఆధారాన్ని 12వ నెలలో 13వ దినమున సమస్త యూదులను, భూమి మీద ఉన్న సమస్త యూదులను చంపాలని ఆజ్ఞ బయలుదేరుతూ వచ్చింది. అది తెలియగానే మొర్దెకై ఏం చేస్తూ వచ్చాడంటే గోనె పట్ట కట్టుకొని అంగలార్చుతూ ప్రార్థన చేస్తూ ఆయన యొక్క పరమతండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన ఒక చక్కటి ఒక మాట అంటూ వచ్చాడు ఎస్తేరుతో. అమ్మా ఎస్తేరు, ఈ సమయంలోనే ఈ దినము కొరికే కావచ్చు పరమతండ్రి నిన్ను అశ్వరోజుదారు దగ్గరికి, ఆ సంస్థానానికి నిన్ను పంపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సమయము ఇది నీకు దొరికింది. కాబట్టి ఇప్పుడు నీ నుంచి సహాయము పరమతండ్రి సన్నిధి నుంచి. ఎందుకంటే ఒక చక్కటి మాట పరమతండ్రి సన్నిధంలో ఆయన ఒక మాట రాస్తూ వస్తాడు, ఆయన తెలియజేస్తూ వచ్చాడు. 8వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి 4వ అధ్యాయం 8వ వచనంలో వారిని సంహరించుటకై షూషానులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమునందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలనియు చెప్పుమనియు చూడండి, ఆ యొక్క విన్నపము తెలియజేస్తూ వచ్చాడు, పత్రికను తెలియజేస్తూ వచ్చాడు. ఆజ్ఞ ప్రతిని ఎస్తేరుకి తెలిపి తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖం నుండి విన్నపము చేటికై అతని ఎద్దుకు పోవాలని చెప్పుము. కాబట్టి ఎస్తేరుకి తెలియజేస్తూ వచ్చాడు, అయ్యా అమ్మా ఎస్తేరు, ఈ సమయం కొరికే కదా పరమతండ్రి నేను ఆ అశ్వరోజుదారు దగ్గరికి పంపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సమయం అందే నీవు రాజు దగ్గరికి వెళ్ళి వేడుకో, మన జనుల కొరకు వేడుకో, మన జనులను కాపాడమని వేడుకో. కాబట్టి ఈ సమయం కొరికే పరమతండ్రిని నిన్ను అక్కడికి పంపిస్తూ వచ్చాడు అన్నప్పుడు ఆయన పంపిన ప్రతిని తీసుకొని ఎస్తేరు అంటూ వచ్చింది, అయ్యా ఏ విధంగా వెళ్ళాలి? 30 దినముల వరకు ఆయన సముఖం వెళ్ళడానికి ఆజ్ఞ లేదే. ఆ 30 దినముల వరకు ఎవరు కూడా వెళ్ళకూడదే. 30 దినముల వరకు ఆయన సముఖంలోకి ఎవరు వెళ్ళకూడదు, నేను ఎలా వెళుతాను అని ఎస్తేరు మళ్ళా వర్తమానం పంపుతూ వచ్చినప్పుడు మొర్దెకై అన్న మాట, ఒక మాట చూడండి, ఈ మాట మన హృదయాల్లో మన తలంపులలో ఉండాలి. 14వ వచనంలో అంటూ వచ్చాడు, 14వ వచనం, నీవు ఈ సమయమునందు ఏమీ మాట్లాడకయు మౌనంగా నున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రియు ఇంటి వారును నశించుదురు. చాలండి. పరమ తండ్రి నీకు స్తోత్రం. అమ్మా ఎస్తేరు, ఈ యొక్క సమయం కొరకే పరమతండ్రి నిన్ను పంపించాడు. నీవు కనుక ఇప్పుడు రాజు దగ్గరికి సమస్య తీసుకెళ్ళకపోతే, ఈ మనవి తీసుకెళ్ళకపోతే, నీవు నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి వరకు నీవు ఇప్పుడు దాగి ఉంటే, నీ నుంచి సహాయము మాకు కలగకపోతే
పరమ తండ్రి వేరొక దిక్కు నుంచి మాకు సహాయం రప్పిస్తాడు. కానీ నీవును నీ ప్రాణమును నీ తండ్రి ఇంటి వారును ప్రాణం పోగొట్టుకుంటారమ్మా. కాబట్టి మనం ఆశపడతాం, ఏ మనిషి నుంచి సహాయం వస్తుందో, ఎవరి నుంచి సహాయం వస్తుందో, ఏ దిక్కు నుంచి సహాయం వస్తుందో, ఎవరి ద్వారా మనకు అయ్యో ఈ ఆపద నుంచి శ్రమల నుంచి మనకు బయటపడతామో అని మన మనసును ఆశ్రయిస్తుంటాం. కానీ మొర్దెకై ఆ విధంగా ఆశ్రయించలేదు సుమా. ఎస్తేరు కొరకు ఎదురు చూడలేదు. అమ్మా నీ నుంచి సహాయం అయితే కలుగుతుంది, నీవు కనుక తప్పించుకుంటే మాకు వేరే దగ్గర నుంచి సహాయం కలుగుతుంది. కానీ ఈ సమయంలో కనుక నీవు తప్పించుకుంటే నీవు అయ్యా తప్పింపబడలేవు, అమ్మ తప్పింపబడలేవు అన్నప్పుడు ఆయన ప్రార్థన, ఆయన విశ్వాసము, ఆయన యొక్క సన్నిధానంలో, ఎలోహిం సన్నిధానంలో ఆయన చూపిన ఆ యొక్క పరమదర్శనంలో అనుకువ. ఎందుకంటే ఆయన విశ్వాసము చూడండి, ఎందుకంటే ఆయన విశ్వాసము యూదులను కాపాడడానికి కొరకు. అయితే హామాను కుట్ర పన్ని తన కుట్రలన్నీ కూడా ఇక సిద్ధపరుస్తూ వచ్చాడు. మొర్దెకైని ఉరితీయించడానికి కొరకు, మొర్దెకైని ఉరితీయించడానికి కొరకు సమస్తమును సిద్ధపరుస్తూ వచ్చాడు. కానీ ఆయన కుట్రలు నెరవేర్చబడడం లేదు, ఆయన కుట్రలు జరగడం లేదు. అప్పుడు తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఈ విధంగా అంటూ వచ్చాడు, ఈ యొక్క మొర్దెకై విషయంలో నేను ఏమి చేసినా, మొర్దెకై విషయంలో ఏ ఆలోచన చేసినా, ఏ ప్లాన్ చేసినా, ఏది చేసినా నెరవేర్చబడం లేదు అంటే వారి ఇంటి వారు ఆయనకు ఒక సలహా ఇస్తూ వచ్చారు. ఎస్తేరు గ్రంథములో 6వ అధ్యాయము 13వ వచనంలో అంటూ వస్తున్నాడు. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో హామాను యొక్క ఇంటి వారు అంటున్నారు, హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశవానైన యెడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి. హామాను యొక్క కుటుంబ వారు, హామాను యొక్క జ్ఞానులు, హామాను యొక్క స్నేహితులు, హామాను యొక్క సమస్తమును అక్కడ ఉన్న తన యొక్క పనివారందరూ కూడా, తన ఇంట ఉన్న తన స్నేహితులందరూ కూడా ఆయనకు ఒక సలహా ఇస్తూ వచ్చారు. నీవు ఏమి చేసినా, మొర్దెకై వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు పన్నినా, నువ్వు ఎన్ని చేసినా, ఏ ప్లాన్ చేసినా, మొర్దెకై గనుక ఒకవేళ యూదుడైతే, మొర్దెకై గనుక ఒకవేళ యూదా వంశం వాడైతే ఆ యూదా వంశమును ఎదుర్కోవడము నీ తరము కాదు. మొర్దెకై గనుక యూదా వంశం జాతి అయిన మనుషుడైతే అతని మీద నీకు జయము కలగదు. ఎందుకంటే యూదుల పక్షమున ఆయన ఉంటాడు సుమా. యూదులకు ఆయన తన బాహువు చాపుతాడు, ఆయన తన ముఖకాంతి వారిని ప్రకాశింపజేస్తాడు, ఆయన తన శక్తితో తన బలముతో వారిని ఆదుకుంటాడు, ఆయన వారి పక్షమున యుద్ధము చేస్తాడు. కాబట్టి మొర్దెకై యూదా వంశం వాడైతే నీవు వారి మీద అనగా ఆ యొక్క మొర్దెకై మీద జయం పొందలేవని హామాను యొక్క కుటుంబ వారందరూ, అతని యొక్క జ్ఞానులందరూ కూడా, స్నేహితులందరూ కూడా అతనికి సలహా ఇస్తూ వచ్చారు సుమా. కాబట్టి హామాను కుట్రలన్నీ కూడా మొర్దెకై ఎదుట నిలవలేకపోతూ వచ్చాయి. ఏక కుట్రైతే పనుతూ వచ్చాడో మొర్దెకైని చంపాలని, మొర్దెకైని ఉరితీయించాలని అదే ఉరికొయ్య మీద హామానును ఉరితీయించుతూ వచ్చాడు మొర్దెకై. పరమ తండ్రికి స్తోత్రం. 7వ అధ్యాయం 10వ వచనంలో చదువుకుంటే, కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతన్నే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లెను. చూడండి, ఉరికొయ్య మీద హామానుకు ఏమి శిక్ష పడిందంటే, మొర్దెకై కొరకు సిద్ధపరిచిన, తాను చేతులారా సిద్ధపరిచిన ఆ ఉరికొయ్య తానే ఎక్కుతూ వచ్చాడు సుమా. కాబట్టి ఎవరు తవ్విన గోతిలో వారే పడతారు. మనకు కుయుక్తులు రాకుండా ఉంటే చాలు సుమా. మనం కుట్ర పడితే మనమే కుట్రకు బలవుతాం. ఎవరు కుట్ర పడతారో మన మీద వారే కుట్రకు బలవుతారు సుమా. మనము యూదులమైతే యూదులంటే ఎవరు? యెహోవాను స్తుతించేవారు. యెహోవా మన పక్షమున ఉంటాడు. యెహోవాను మనం స్తుతిస్తుంటే, యెహోవాను ఆరాధిస్తుంటే, యెహోవాను గనపరుస్తుంటే యెహోవా మన పక్షమున ఉంటాడు సుమా. మొర్దెకై పక్షమున యెహోవా ఉన్నాడు. మొర్దెకైకి ఉరికొయ్య సిద్ధపరిచిన హామాను అదే ఉరికొయ్య మీద ఉరి తీయబడుతూ వచ్చాడు సుమా హామాను. కాబట్టి ప్రియులారా, ఈ దినమున మనము కూడా
మోర్దెకై వలె మన నీతిని, మన యథార్థతను, మన యొక్క భక్తిని మనం కాపాడుకుంటే, మనం విశ్వాసం వస్తే పరమతండ్రి సన్నిధానంలో నుంచి ఎస్తేరు మీద తాను ఆశ పెట్టుకోలేదు. అమ్మా నేను ఇచ్చే సహాయం కలగకపోతే వేరే దిక్కు నుంచి మాకు సహాయం వస్తుంది, కానీ సహాయం రాక మానదు. సృష్టికర్తని యెహోవా మాకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ విశ్వాసము, మోర్దెకై జీవితంలో కలిగిన ఆ విశ్వాసము, ఆయన నీతి, ఆయన భక్తిలో పెంచుతూ వచ్చాడు తన కుమార్తె అయిన ఎస్తేరును. కాబట్టి ఆ భక్తి అవన్నీ కూడా పరమతండ్రి చూస్తూ వచ్చాడు. మోర్దెకైని పరమతండ్రి ఘనపరుస్తూ వచ్చాడు. సుమా పరమతండ్రికి స్తోత్రం. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో పరమతండ్రి ఒక మాట అంటూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో, అయ్యా నీవు కూడా ఒక జయము పొందిన స్థితిలో ఉండాలి అంటే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19-20 వచనాలు ఒక మాట అంటుంటాడు. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందును గనక వారు నీతి మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతుల్లో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతుల్లో నుండి నిన్ను విమోచించెదను. చూడండి, నీవు నా తట్టు తిరిగితే, నీవు నా సన్నిధిలో నిలిచి ఉంటే, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టి ఘనమైన వాటిని నువ్వు ఆచరిస్తూ ఉంటుంటే, నీచమైన వాటిని నువ్వు తృణీకరిస్తుంటుంటే, అసహ్యమైన వాడిని, పరమతునికి అసహ్యమైన దాన్ని నువ్వు అసహించుకుంటే, పరమతుని సన్నిధానంలో నీవు ఏం చేయబడతావట? ఇత్తడి ప్రాకారముగా పరమతుని నిలబెడతాడట. ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమించేదను, నిన్ను నేను రక్షించేదను, నేను నీకు తోడయిండేదను అంటున్నాడు పరమతండ్రి. ఒక శ్రేష్టమైన అంటున్నాడు, ఈ ప్రజలు నిన్ను ఓడగొట్టాలని చూస్తారు, నీ మీద యుద్ధం చేస్తారు, నీతో యుద్ధం చేయడానికి వస్తారు, కానీ వారు నీ మీద జయము పొందకపోదురు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, ఎందుకంటే నేను నిన్ను నా చెయ్యిలో చెక్కుకున్నాను, నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను. కాబట్టి దుష్టుల చేతుల్లో నుంచి నేను నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతుల్లో నుంచి నిన్ను విడిపించేదను. కాబట్టి ఈ లోకంలో బలాత్కారుల చేతుల్లో నుంచి, దుష్టుల చేతుల్లో నుంచి, దుర్మార్గుల చేతుల్లో నుంచి పరమతల్లి మనల్ని విడిపించాలి. మనకు వారి మీద విజయం దయచేయాలంటే మనము ఏ విధంగా ఉండాలంటే ఆయన తట్టు తిరగాలి, ఆయన సన్నిధిలో నిలిచోవాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. నీచమైన వాటిని, పరమతనికి నీచముగా ఉన్నవి మనము కూడా నీచముగా ఎంచుకోవాలి. పరమతని అసహించుకున్న వాటిని మనం అసహించుకోవాలి. పరమతండ్రి హేయమైనవి మనం హేయమైంచుకోవాలి. పరమతండ్రి ఏవైతే ఘనత నందుతాడో, దేని ద్వారా ఘనత నందుతాడో అది మనము ఎంచుకోవాలి. సువా ఏవి ఘనములో ఏవి నీచములో నీవు గుర్తుపట్టి నా తట్టు తిరిగిన ఎడల నేను నిన్ను ఇత్తడి ప్రాకారముగా నిలబెడతానంటున్నాడు. కాబట్టి మొర్దెకైని పరమతండ్రి ఇత్తడి ప్రాకారముగా నిలబెడుతూ వచ్చాడు. దుష్టుల చేతుల్లో నుంచి, హామానుని దుష్టత్వముని ఆ దుర్మార్గుడికి చేతుల్లో నుంచి పరమతండ్రి విడిపించాడు. అంటే మొర్దెకై సృష్టికర్త యొక్క సర్వోన్నతుని యొక్క సన్నిధానంలో గోనెపట్ట కట్టుకొని అంగలారుస్తూ వచ్చాడు, ప్రార్థిస్తూ వచ్చాడు. తన జనాంగం గురించి, తన జనాంగం యొక్క ఆ క్షేమం గురించి, వారి రక్షణ గురించి, వారి యొక్క ఆ జీవితం గురించి ఆయన అంగలారుస్తూ వచ్చాడు. సుమా కాబట్టి పరమతని సన్నిధిలో నీవు నిలబడితే పరమతని నిన్ను కూడా నిలబెడతాడు. సుమా కాబట్టి ఈ లోకములో పరమతని నీకు ఆ విధంగా తోడుగా ఉండాలని, నిన్ను ఆయన గణపరచాలని, నిన్ను మహిమపరచాలని ఆయన చూస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి పరమతని సన్నిధిలో మొర్దెకై వలె మన జీవితాన్ని కాపాడుకోవాలని అంటున్నాడు. అందుకే ఆయన ఎవరికి విజయం ఇస్తాడు? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక మాట అంటుంటాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అంటుంటాడు ఆయన. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనంలో నీతిమంతులకు జయము కలుగుట. సామెతలు 28:12 నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. చూడండి, నీతిమంతులకు పరమతండ్రి జయమునిస్తాడు. సుమా
నీతిమంతులైన వారికి పరమతండ్రి జయమనిస్తాడు. అబ్రహాము నీతిమంతుడిగా కనబడుతూ వచ్చాడు ఎలోహిం దృష్టికి. సొదొమ గొమొర్రా పట్టణాలను 4 రాజులు వచ్చి దోచుకొని వెళుతున్నారు. లోతు కుటుంబాన్ని చెరబెట్టుకొని తీసుకెళ్ళి వెళుతున్నారు. అబ్రహాము గారు ఒక 300 మందితో తను దండేస్తూ వచ్చాడు సుమా. ఆదికాండము 14వ అధ్యాయంలో పరమతండ్రి తెలియజేస్తుంటున్న అక్కడ ఒక విజయం చూద్దాం. ఆదికాండము భక్తుడైన నీతిమంతుడైన అబ్రహాముకి కలిగజేసిన ఒక శ్రేష్టమైన ఒక మంచి విజయము. ఆదికాండము 14వ అధ్యాయములో 13వ వచనములో హెబ్రీయుడైన చూడండి, హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రేయను అమోరీని ఏలేను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్న వారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 317 మండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకును తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లాయారును అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజులోయను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. చూడండి, లోతు కుటుంబమును చెరపట్టుకుని తీసుకుని వెళ్తున్నారు. అక్కడ రాజు ఏలాము రాజైన కదిర్లియోయారు, గోయామీల రాజైన తీదాలు, షినారు రాజైన అమ్రేపేలు, ఎలోసాదు రాజైన అర్యోకను 4 ఆ 5 రాజులు యుద్ధము చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఆ సొదొమ గొమొర్రాలో కాపురమున్న తన తమ్ముడైన లోతు చెరపట్టుకుని పోబోతున్నాడు. అప్పుడు ఒక హెబ్రీయుడు వచ్చి ఆ వర్తమును తెలియజేస్తూ వచ్చినప్పుడు 317 మందిని వెంటబెట్టుకొని ఆ 4 రాజులను తరిమి ఆయన ఏం చేస్తూ వచ్చాడట, అక్కడ వారిని ఓడించి అక్కడ ఉన్న వారి ఆస్తినంతా కూడా వెంట పెట్టుకొని ఆ యొక్క సొదొమ గొమొర్రా రాజు దగ్గర తీసుకుని వచ్చి ఆస్తిని అప్పగించి అక్కడ తాను తనక స్థితిని విజయోత్సవం జరుపుకుంటూ వస్తుంటున్నాడు సుమా. అబ్రహాము నీతిమంతుడు సుమా. కాబట్టి పరమతండ్రి యెహోవా పక్షమున ఎవరైతే నీతిని అనుసరిస్తూ ఉంటారో, యెహోవా యొక్క నీతిని ఎవరైతే అనుసరిస్తుంటారో పరమతండ్రి ఆ నీతిమంతులకు విజయమునిస్తాడు సుమా. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. కాబట్టి నువ్వు నీతిని అనుసరిస్తూ వెళుతుండు, నీతి నువ్వు జరిగిస్తూ వెళుతుండు, పరమతండ్రి నీకు విజయమునిస్తాడు. విజయం నీ పక్షమున ఉంటుంది సుమా. అబ్రహాము నీతిని అనుసరించుకుంటూ వెళుతూ వచ్చాడు. కాబట్టి అబ్రహాముకు పరమతండ్రి విజయమునిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి నువ్వు విజయము కలగాలి అంటే, నీకు విజయము దొరకాలి అంటే పరమతండ్రి సన్నిధానంలో నీకు ఈ లోకములో నీతి వస్త్రములతో నీవు నింపబడిన దానివై ఉండాలి సుమా. కాబట్టి అబ్రహాము ఆ విధంగా ఈ లోకములో తాను ఉన్నాడు కాబట్టి, నీతి వస్త్రాలతో నింపబడి ఉన్నాడు కాబట్టి, కప్పబడి ఉన్నాడు కాబట్టి నీతిమంతుడైన అబ్రహాముకు పరమతండ్రి విజయమునిస్తూ వచ్చాడు. కేవలము 317 మందిని వెంటబెట్టుకొని 4 రాజులు తరిమి వారి చెరలో ఉన్న తన తమ్ముని తీసుకువచ్చి సొదొమ గొమొర్రా రాజుకు అప్పగిస్తూ వచ్చాడు. అది చూసి సొదొమ గొమొర్రా రాజు, అయ్యా ఈ యొక్క ఇందులో ఆస్తి మొత్తము తీసుకో అంటూ వచ్చాడు. అబ్రహాం అంటాడు, అయ్యా ఇందులో 100 పోగులైన నాకు అవసరం లేదు, ఎందుకంటే నీవు నాకు ఇస్తే నేను అబ్రహామును బట్టి నన్ను బట్టి అబ్రహాము ధనవంతుడయ్యారని అంటాడు. కాబట్టి నేను తీసుకోనని కేవలము ఖాళీ హస్తాలతో అబ్రహాము గారు ఆ స్థలం నుంచి తిరిగి వెళుతూ వచ్చాడు. చూడండి, పరమతండ్రి ఎంత విజయమును పరమతండ్రి అబ్రహాం గారికి కట్టుబెడుతూ వచ్చాడు. కాబట్టి ఈ దినాల్లో పరమతండ్రి మనకు విజయం ఇవ్వాలి. దేని మీద విజయం ఇవ్వాలి? ఈ లోకం మీద.
ఈ లోకం మీద విజయం ఇవ్వాలి అంటే చూడండి, యోహాను సువార్తల్లో ఆయన ఒక మాట అంటూ వచ్చాడు. మనము ఇక మన జీవితాల్లోకి ఈ వాక్యాన్ని అన్వయించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, మన ఈ లోకంలో శ్రమల మీద, ఈ లోకంలో మనకు ఎదురాడుతున్న అపవాది ఏ విధంగా అనేక రకాలుగా శ్రమలు కలగజేస్తుంటుంది. సమాధానం లేక, నెమ్మది లేక, మన జీవితాల్లో తృప్తి లేక, మన జీవితాల్లో కలవరముతో అపవాది మన మీద యుద్ధం చేస్తుంది సుమా. అపవాది మీద మనకు విజయం దొరకాలి అంటే లూకా సువార్త 16:33వ వచనంలో, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నాను నేను. చూడండి, యేసుక్రీస్తు చెప్తున్న మాట, మీకు లోకంలో శ్రమ కలుగును, శ్రమలు వస్తాయి, ఈ లోకంలో మీకు బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఈ లోకంలో మీరు ఆ స్థితిలో ఉండి కూడా ధైర్యంగా నిలబడండి. పరమతను ఎవరికి విజయం ఇస్తాడు? ధైర్యవంతులకు విజయం ఇస్తాడు సుబా, ధైర్యవంతులకు విజయం ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా యెహోవాను స్తుతించే వారికి, యెహోవాను ఆరాధించే వారికి, యెహోవాను గనపరిచే వారికి ఆయన విజయం ఇస్తాడు. రెండోది నీతిని అనుసరించే వారికి విజయం ఇస్తాడు. మూడోది ఎవరికి విజయం ఇస్తాడంటే ధైర్యవంతులకు విజయం ఇస్తాడు. ధైర్యము. లోకంలో మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునండి. చీటికి మాటికి కుంగిన వారిని, అయ్యో అయ్యో అని భయపడుతున్న వారికి పరమతని జయం ఇవ్వలేడు సుమా. ధైర్యంగా నిలబడాలి. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా ధైర్యంగా నిలబడుతున్న వారికి పరమతని విజయం ఇస్తాడు సుమా. కాబట్టి ఆ ధైర్యము నీలో ఉంటే పరమతని సన్నిధానంలో, ఎందుకంటే నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. నీతిమంతులు ఏ విధంగా ఉంటారు? సింహం వలె ధైర్యముగా ఉంటారు. అదే దుష్టుడైతే పారిపోతాడు. శ్రమ చూడగానే, ఆపద చూడగానే, కష్టము చూడగానే పారిపోతాడు. ఎందుకంటే తనలో నీతి లేదు, తనలో యథార్థత లేదు, తనలో పరిశుద్ధత లేదు, తనలో భక్తి లేదు, పారిపోతాడు. కానీ నీతిమంతుడైన వాడు, నా తండ్రి నా పక్షమునున్నాడు, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు, నాతో పాటు యుద్ధం చేస్తాడు, యుద్ధం చేయవాడు ఆయన, నేను నిలబడతాడు అంతే అని నిలబడతాడు అంతే. నిలబడితే చాలు పరమ తండ్రి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మనం చదువుకున్నాం. ఇజ్రాయెల్ పక్షమున యుద్ధము చేయవాడు యెహోవా. ఆయన తన ముఖకాంతి చేత, తన బాహువు చేత ఇజ్రాయెల్కు విజయమునిస్తూ వచ్చాడు తండ్రి. వారి యొక్క 44 కీర్తన చదువుతుంటే చాలా ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది. వారి యొక్క 44 కీర్తనలోకి వెళదాం ఒకసారి. కీర్తన 44వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. ఎలోహిం నీవే నా రాజువు, నీవే మా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలగన ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామం వలనే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకును, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. చక్కటి మాట. నా వింటిని నేను నమ్ముకునను, నా బలాన్ని నేను నమ్ముకునను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మనల్ని రక్షించేది, మనల్ని కాపాడేది, మనకి విజయం ఇచ్చేది ఆయన నామము, ఆయన నామము, ఆయన నామము. నీ నామం వలనే మా మీదకు లేచువారిని అనగద్రొక్కదమయ్యా. చూడండి, నీ నామం వలనే మా మీదకు లేచువారిని మేము త్రొక్కివేయుదుము. చూడండి, మన మీదకి ఎవరైతే లేస్తుంటారో, మన మీదకి లేచువారిని మన బలముతో, మన జ్ఞానముతో, మన ఆలోచనలతో, మన ప్లానింగ్లతో మనము త్రొక్కివేయలేం, మనం అణచివేయలేం, మనం వారి మీద విజయం పొందలేం సుమా. మన బాహువు మనకు విజయం ఇవ్వదు సుమా. మన ప్లానింగ్స్ అన్నీ కూడా ఏది కూడా మనకు విజయం ఇవ్వలేదు. కేవలము యెహోవా నామమున మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు పరమ తండ్రి. విజయం పొందుకుంటాం సుమా. ప్రార్థన వృధాగా పోదు. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో భక్తులు ప్రార్థన చేస్తూ వచ్చారు, ఆ ప్రార్థనలో విజయాన్ని పొందుకుంటూ వచ్చారు. కాబట్టి యెహోవా నామమని ధ్వజం మనం ఎత్తాలి. మనకున్న ధ్వజము యెహోవా నామమని ధ్వజము. కాబట్టి కొందరైతే వారికున్న రథాలను బట్టి,
కొందరైతే తమకున్న గురాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే మనకున్న ఎలోహిమైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాం. మన అతిశయము, మన బలము, మన విజయము ఆయనే. కీర్తన 20వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చదువుకొని మనం ముగింపులోకి వస్తున్నాం. ప్రియులారా, ఒక మాట చదువుకుందాం. కీర్తన 20వ అధ్యాయము 7వ వచనంలో, కీర్తన 20 కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన ఎలోహిమైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తుంటారు. మాకు ఇంత బలం ఉంది అని. ఆ గుర్రాలను బట్టి, ఆ రథాలను బట్టి అతిశయించే వారందరూ కూడా ఏమైపోతారట? వారు చూడండి, చక్కగా రాయబడింది, వారు కృంగి నేల మీద పడిపోతున్నారు. యెహోవా నామమును బట్టి అతిశయిస్తే, మాకు యెహోవా నామం ఉంది, ఆ నామం బట్టి మేము ప్రార్థిస్తే మాకు విజయం ఇస్తాడు అని ఎవరైతే యెహోవా నామములో విజయము కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ కనిపెట్టుకుంటుంటారో వారు చక్కగా లేచి నిలబడబోతున్నారు సుమా. కాబట్టి మనం నిలబెట్టేది, మనకి విజయం ఇచ్చేది యెహోవా నామము, యెహోవాస్య నామము. కాబట్టి ఆ నామాన్ని బట్టి మనకున్న ధైర్యము, మనకున్న ఆ యొక్క అతిశయము. కాబట్టి అందుకే ఆ భక్తుడు పాట, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, ఆరాధనా నీవే, అతిశయము నీవే, నా ఆనందము నీవే, ఆరాధనా నీవే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఎవరికి పరమతన విజయం ఇస్తాడు? మొట్టమొదటిగా యూదులైన వారికి. బాహ్య సంబంధంలో యూదులు కాదు, కానీ అంతరంగపు యూదులే యూదులని రోమిల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో రాయబడిన ప్రకారంగా అంతరంగికంగా ఎవరైతే పరమతండ్రిని ఆత్మీయంగా ఆరాధిస్తూ ఉంటుంటారో అట్టి యూదులకు, అంతరంగపు యూదులకు ఆయన విజయం ఇస్తూ వస్తుంటుంటారు. ఇంకో రెండవ అంశము, నీతిమంతులకు విజయం ఇస్తాడు, నీతిమంతులకు విజయం ఇస్తాడు. మూడవది, ధైర్యవంతులకు విజయం ఇస్తాడు. నాలుగవది, యెహోవా నామమును బట్టి అతిశయిస్తూ యెహోవా నామములో ప్రార్థన చేస్తూ యెహోవా నామాన్ని నమ్ముకున్న వారికి ఆయన విజయం ఇస్తాడు సుమా. ఈ 4 పిల్లర్స్ మీద, ఈ 4 స్తంభాల మీద మనం నిలబడినట్లయితే ఆ పరమతన్ని విజయాన్ని మనకిస్తాడు, విజయం మనకిస్తాడు. కాబట్టి ఆ విధంగా పరమతన్ని సన్నిధానంలో మన విజయాన్ని పొందుకుందాం, జయ జీవితం కలిగి ఉందాం. జయించిన వారిని పరమతండ్రి ఆయన యొక్క పరదేశంలో కొనిపోతాడు, వారికి కొత్త పేరుని ఇవ్వబోతున్నాడు, వారికి పరమతండ్రి ఒక కొత్త పేరుతో పిలవబోతున్నాడు. కాబట్టి మనము ఈ లోకములో శ్రమలలో ధైర్యముగా ఉందాం, కృంగిపోకుండా ధైర్యంగా నిలబడదాం, పరమతండ్రి వైపు చూద్దాం, పరమతండ్రి నామాన్ని బట్టి ప్రార్థన చేద్దాం, విజయాన్ని పొందుకుందాం. మనకున్న ఎదుట ఉన్న మన శత్రువు అపవాది గొంత గొప్ప బలవంతుడైనప్పటికీ కూడా పరమతండ్రి మన పక్షమున ఉండగా మన విరోధి ఎవడు? కాబట్టి యెహోవా మన పక్షమున ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు, మనతో ఉంటాడు ఆయన. కాబట్టి ఎంత బలమైన జనాంగం ఉండని ఎదురుగా ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా కానాను దేశమును సదుపజేస్తూ వచ్చారు. కాబట్టి వారి యొక్క వారి వింటి వారికి విజయం ఇవ్వలేదు. యెహోవా యొక్క నామమును బట్టి వారికి విజయము. కాబట్టి ఆ విజయాన్ని మనం కూడా పొందుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనం నడిపించును గాక. ఆమేన్. పరమతని మాటలన్నిటిలో దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం.